నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీలత దేవేందర్ ను గెలిపించండి. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఆదర్శం. ములుగు జిల్లా ఏటూరు నగరం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుండ్ల శ్రీలత దేవేందర్ ను గెలిపించాలి. మరింత అభివృద్ధి జరుగుతుంది. ఇల్లు ఇస్తామని, రోడ్లు డ్రైనేజీలు మంచిగా చేస్తామని, మీకు అన్ని రకాల వస్తువులు కలిగేటట్లు అధికార పార్టీ ద్వారా కల్పిస్తామని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడి ఆకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా వ్యవసాయ శాఖ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి ఏటూరు నగరం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యోరి యనయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రసార కార్యదర్శి నల్లబోయిన లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ శేషగిరి, బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఏటూరు నగరం మండల ఉపాధ్యక్షులు ఈసం నర్సయ్య, తోలేం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, ములుగు ఏటూరు నగరం డివిజన్. రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర. పట్టుకొని అందరినీ ఐక్యత చేసుకొని ఒక 4 సార్లు పోతే మన మొదటి సార్ కలెక్టర్ గౌతమ్ సార్ ఉండే సార్లు పిలిపించి 50 ఇళ్ళు శాంక్షన్ చేస్తానని కట్టుకున్నారు. కానీ 5 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఇచ్చింది. ఇవి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఇండ్లు ఇవి ఆల్రెడీ శిథిలావస్థకు చేరుకొని నాణ్యత లేక కూలిపోవడం జరుగుతున్నది. ఇటువంటి 10 సంవత్సరాల కాలంలో పట్టుమని 10 ఇండ్లు కూడా ఇయ్యలే. ఆ 10 ఇండ్లు దుస్థితి కూడా ఇట్లున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు, పక్కా ఇండ్లు 5 లక్షల రూపాయల బడ్జెట్ తోటి ప్రతి అర్హునికి పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులు వేగవంతమైనాయి. ఈరోజు ములుగు జిల్లా తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేమేమంటున్నామంటే స్థానికంగా సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు తప్పకుండా గెలవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి గుండి ఇక్కడ ఏం సమస్యలు అవుతున్నాయో ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇక్కడున్న గ్రామాలను అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈరోజు ఏటూరు నాగారంలో ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ఏటూరు నాగారము అభివృద్ధికి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు స్థానికంగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే గుడ్ల శ్రీలతక్క దేవేందర్ అన్న ఎప్పుడు అందుబాటులో ఉంటారు. స్థానికంగా ఏటూరు నాగారంలోనే ఉంటారు. పిలిస్తే పలుకుతారు. మంత్రి గారికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. మంత్రి గారు ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలు కూడా మన దగ్గరే ఉన్నాయి. ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండే శ్రీలతక్కని దేవేందర్ అన్నని గెలిపించుకోండి. మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేరు. ఇవి స్థానిక సంస్థలలో ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధికే పట్టం కట్టండి. రేపు ఏటూరు నాగారం అనేది అద్భుతమైన ఒక టౌన్గా డెవలప్మెంట్ కావాలి. మోడల్ సిటీగా డెవలప్మెంట్ కావాలి. ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరకట్ట నిర్మాణం జరుగుతున్నది. ప్రతి ఒక్క పని జరగాలన్నా, ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ కాలనీలు చూసినాం, ఒక డ్రైనేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు, ఏది లేవు. 100% రానున్న కాలంలో అసలు రోడ్డు డ్రైనేజీ లేని వాడ అంటూ మనం చూడలేము. అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తారు. అందుబాటులో ఉంటారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఎప్పుడు పిలిచినా 24/7 అందుబాటులో ఉండి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్న దేవన్న శ్రీలతక్కని కత్తెర గుర్తుకు ఓటేసి ఏటూరు నాగారం ప్రజలు భారీ మెజార్టీతోటి గెలిపియాలని అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గారి నాయకత్వం వర్ధిల్లాలి. గారి నాయకత్వం వర్ధిల్లాలి. కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 4వ వార్డు నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చెన్నం లాలక్క ఇక్కడ గ్యాస్ స్టవ్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చేసుకునే ఒక కూలీ రోజు ఒక దినసరి కూలీగా అక్క ఉంటుంది. మీకు ఏ కష్టం తెలిసిన అక్కని గెలిపిస్తే మీ కష్టాలన్నింటినీ తీరుస్తుంది. ఇక్కడ మంత్రి గారితో చెప్పించి ఈ 4వ వార్డుకి ఏం కావాలన్నా చేస్తాం. గ్రామాభివృద్ధిలో 4వ వార్డు కూడా మంచి స్థానంలో ఉంటుంది. ఏ సమస్యలున్నా తొందరలో క్లియర్ చేస్తాం.